హలో అందరికీ, అందరు బాగున్నారా? సో రాఖీ పండగ వచ్చి చాలా రోజులైతే అయింది. అందరికీ రాఖీ పూర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో మేమైతే రాఖీ పండగ వస్తే మా ఇంట్లో అయితే చాలా పెద్ద పండగ లెక్కైతే ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాము. సో మా సిస్టర్స్, మా తమ్ముడు అయితే హ్యాపీగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటామన్నమాట. సో రాఖీ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది, వీడియో ఎడిటింగ్ చేయడం కుదరలేదు. ఇక్కడైతే రాఖీ కడుతుంది మా చెల్లె వాళ్ళ బాబుకి, మా పాప అయితే రాఖీ కడుతుంది. ప్రస్తుతానికైతే మా బాబు అయితే రాలేదు, హాస్టల్లో ఉండేసి. సో ఇక్కడైతే మీ సిస్టర్స్ అందరం కలిసి అయితే మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేస్తున్నాము. ఇంకా రాఖీ కోసం అయితే మేము మా తమ్ముడి కోసం రాఖీ వెండిది అయితే తీసేసుకున్నాము. తీసేసి అది కట్టేసిన తర్వాత అయితే ఇక సింగిల్గా అయితే రాఖీలు అయితే కట్టేస్తున్నాము. ఇక మాకు రాఖీ వచ్చిందంటే ఇంట్లో పెద్ద పండగ అన్నమాట. ఫుల్ ఖుషిగా ఉంటాము అందరం, సిస్టర్స్ అందరం ఇక్కడ ఉన్నాం కదా, అందరం సిస్టర్స్ అన్నమాట. సో ఆ రోజైతే ఇంకా మాకు పెద్ద పండగ రాఖీ వస్తే. రాఖీ మా తమ్ముడు పుట్టిన 8 డేస్కే రాఖీ వచ్చేసింది. వాడి చిన్న చేతికి పెద్ద రాఖీ కట్టేసాము. అప్పటి నుంచి రాఖీ అంటే మాకు చాలా చాలా పెద్ద పండగ. మా సిస్టర్స్ 5 సిస్టర్తో కూడా మా తమ్ముడు చిన్న తమ్ముడు అన్నమాట. వాడంటే మా అందరికి చాలా చాలా ఇష్టము. రాఖీ సెలబ్రేషన్ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇది వెండిది. 5 కలిపి అమౌంట్ ఎంత అయిందో దానికి సరిపడ అమౌంట్ వేసి ఇలా ఈ రాఖీకి ఇది తీసుకుందాము, ఎప్పటిలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండాలనేసి అయితే ఇలా తీసుకున్నాము. అలాగే మళ్ళీ సింగిల్గా రాఖీలు తీసేసుకొని మళ్ళీ సింగిల్గా కట్టేసామన్నమాట. ఇంకా ఇది ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది కాబట్టి అది ఇలా చేస్తే బెటర్ అనేసి అయితే తీసుకున్నాము. ఇంకా చూడండి, ఫుల్ హ్యాపీ అక్షంతలు వేస్తూ ఇక సిస్టర్స్ వాడిని ఏదో ఒకటి అంటూ ఉన్నారు. సో దీవిస్తున్నారనమాట. ఫుల్ ఖుషిగా మాకైతే హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు రాఖీ వచ్చినా ఇలాగే ఉంటుంది మా ఇంట్లో అయితే. ఇంకా రాఖీ రోజు చాలా చాలా సెలబ్రేషన్స్ అయితే ఉండిపోయాయి. సో రాఖీ కట్టిన తర్వాత అయితే మేము నెక్స్ట్ వంట స్పెషల్ కూడా ఉన్నాయి. వంటలో కూడా స్పెషల్స్ ఉన్నాయన్నమాట. వంటలు తర్వాత ఈవినింగ్ అయితే మూవీకి కూడా వెళ్ళాము. ఇక్కడైతే హారతి అయితే అందరం కలిసి ఇస్తున్నాము. సో మీ ఇంట్లో రాఖీ ఎలా జరుపుకుంటారో ఏంటనేసి అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే రాఖీ అంటే మాత్రం పెద్ద పండగ అన్నమాట. మాకైతే మేము చాలా చాలా హ్యాపీగా ఉంటాము ఎప్పుడైనా, కానీ సింపుల్గా ఉన్న దాంట్లో హ్యాపీగా జరుపుకుంటాము. చూస్తున్నారు కదా, ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాము. సో నెక్స్ట్ అయితే ఒక్కొక్కరుగా రాఖీ అయితే కడుతున్నాము. స్వీట్ బాక్స్ తీసుకొని అలాగే హారతి రెడీ చేసి అక్షంతలు కూడా రెడీ చేసుకొని సింపుల్గా చేస్తున్నాము. ఇక నేను రాఖీ కట్టే ముందు మా తమ్ముడు వాళ్ళ రూమ్కి వెళ్ళే ముందు అయితే టెంపుల్కి వెళ్ళాము. నేను మా పాప అయితే టెంపుల్కి వెళ్ళాము, శివాలయం అన్నమాట. మార్నింగ్ వెళ్ళేసి అక్కడ శివాలయంలో దేవుణ్ణి దర్శించుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడైతే ఇది స్టార్టింగ్ అన్నమాట. శివాలయం పెద్దగా ఉంటుంది కూకట్పల్లిలో అయితే, చాలా పెద్దగా ఉంటుంది. రామాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది అన్నమాట కూకట్పల్లిలో. అవి చాలా బాగుంటాయి. ఇది ఎంట్రన్స్. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా 12 అయిపోయింది అన్నమాట. ఇక్కడ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆటో మనము రోడ్డు దగ్గరే ఉంటుంది టెంపుల్ అన్నమాట. అక్కడ దిగేసి అప్పుడు టెంపుల్కి వెళ్తే మంచిది కదా, మండే ఇంకా రాఖీ పౌర్ణమి అనేసి అయితే టెంపుల్కి వెళ్ళాము. దేవుని దర్శించుకొని ఆ టైంలోనే అక్కడ భోజనాలు పెడుతున్నారు. సో మనం అదే టైంకి వచ్చాము కదా అనేసి అయితే మేము అనుకున్నాము. సో
సో దేవుడి పాదాలు చూడండి ఎంత బాగున్నాయో. రాఖీ పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్తే చాలా మంచిది అని తెలిసి ఇంకా భోజనాలు పెట్టేశారు. ఇలాగా ప్రసాదం, పప్పు, పాపడాలు ఇలా పెట్టారన్నమాట. ఇంకా నేను మా పాప అయితే కొంచెం అయితే అన్నం తినేసాము. 12:30 అయింది అప్పటికి. ఇంకా ఇక్కడ చూడండి జంట నాగులు ఇక్కడ నుండి అక్కడికి పొడుగుతూ ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా రోజులు అవుతుంది ఇలా జంట నాగులను దర్శించుకోక. ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ దండం పెట్టేసుకున్నాము. సో ఎలాంటి కొన్ని దోషాలకు సంబంధించి మనకు ఈ జంట నాగుల దగ్గర దర్శించుకుంటే మంచిది అనేసి అంటుంటారు. సో ఇంకా పౌర్ణమి రోజు, రాఖీ రోజు టెంపుల్కి వెళ్ళడం, అక్కడ ఆ దేవుణ్ణి దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంకా అక్కడ దీపం పెట్టేసాము. నెక్స్ట్ ఇంకా దేవుడి గుడి చుట్టూ రౌండ్ వేస్తూ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్న గుడి ఉందన్నమాట. అక్కడైతే మా పాప కూడా దండం పెట్టేసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు చిన్న వీడియో క్లిప్ తీసి యాడ్ చేశాను. పక్కన ఏ టెంపుల్లోనైనా సరే రావి చెట్టు అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా మొత్తానికైతే టెంపుల్కి వెళ్ళి ఇలా దండం పెట్టేసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడ మొత్తం దండం పెట్టేసుకొని కొంచెం అన్నం తినేసి అయితే అప్పుడైతే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రాఖీ అయితే కట్టేసాము. వెళ్తూ రాఖీలు కూడా తీసుకున్నాను మామూలుగా. ఈ బుడ్డబాబు చూడు ఎలా నడుస్తున్నాడో. ఇంకా చుట్టూరు అయితే ఇంకొక రౌండ్ అయితే వేసేసాము. ఇక్కడ టెంకాయలు కొడతారన్నమాట. అక్కడ నుండి వస్తూ రాఖీలు అయితే ఇవి తీసుకున్నాము. చాలా బాగున్నాయి. కానీ రాఖీ అంటే ఇంకా రేట్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట. నేనైతే మా తమ్ముడు కోసం ఈ రాఖీ తీసుకున్నాను. ఫ్లవర్ లెక్క ఉంది కదా పెద్దది. ఇలాగ సిల్వర్ రాఖీ తీసుకున్నాం కాబట్టి ఈ రాఖీ తీసుకున్నాము. ఇంకా సండే రోజు స్పెషల్ అయితే ఫిష్ కర్రీ, అలాగే వేడి రైస్. ఇది రొయ్యలు అన్నమాట, పచ్చి రొయ్యల వేపుడు. ఇది మిక్సీ పట్టేసి చేసాము ఫిష్ కర్రీ. ఇంకా ఏదైనా మాకు సెలబ్రేషన్ అన్నమాట. కానీ రాఖీ అంటే ఇంకా కొంచెం హ్యాపీగా అందరం సిస్టర్స్ అందరం కలిసి హ్యాపీగా జరుపుకుంటాము. సో రాఖీ కట్టేసిన తర్వాత అయితే ఇంకా లంచ్ చేసాము. లంచ్లోకి ఇంకా ఇక్కడ చూసారు కదా థమ్స్అప్, అక్కడ రొయ్యలు, ఇది చేపల పులుసు. ఒక స్పెషల్స్ అంటే మాకు ఇంకా అలాగే ఉంటాయి. అందరం కలిసి ఒకే దగ్గర వంట చేసుకొని హ్యాపీగా తింటాము. సో నా వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. బర్త్డేలైనా ఏవైనా చిన్న అకేషన్ అయినా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి మూవీ కోసము అయితే మెట్రోకి వెళ్ళాము. సో ఈవినింగ్ అయిపోయిందన్నమాట. 7:30, 8:30కి వెళ్ళాము. ఇంకా మెట్రో అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది అనేసి అయితే ఇక్కడ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ చూస్తుంటే భూమిలాగా గుండ్రంగా బంతిలాగా ఉందన్నమాట. ఇందులో బాల్స్ లెక్క ఉన్నాయి. సో అవేంటో నాకైతే తెలియదు. కానీ చిన్నగా వీడియో కొంచెం తీసాను అక్కడ మెట్రో దగ్గర. మొత్తానికైతే పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత ఈవినింగ్ అన్నమాట, 7:30, 8 ఆ టైంలో చూడండి ఎలా ఉందో. అసలు మెట్రోలో ఎంత ఖాళీ లేదు ఫ్రెండ్స్, మామూలుగా లేరు. మెట్రో స్టేషన్ దగ్గర అయితే నేను ఇవన్నీ చిన్నగా యాడ్ చేశాను. చూడండి ట్రైన్ వస్తుంది, ఎంత పెద్దగా ఉంది. మామూలుగా అసలు ఖాళీ ఉంటుందేమో ఆ టైంలో అనుకున్నాము, కానీ చాలా ఎక్కువ రష్ ఉందన్నమాట. మొత్తానికి ఎలాగొకలాగా వెళ్ళిపోయి హాయ్ మూవీకి అయితే వెళ్ళాము. సినిమా చాలా బాగుంది నిజంగా. ఫన్నీగా ఉంది. విలేజ్లో తీశారు. ఇదన్నమాట మా రాఖీ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.